మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ స్టోరీ పంపించారు. ఈ స్టోరీ చదివాక అసలుకి ఇలాంటి ఒక సంఘటన జరిగితే బయటికి రాకుండా ఎలా ఉంది, అంత బాధాకరంగా ఉంది ఈ స్టోరీ అయితే. ఒక 18 years అమ్మాయి క్లోజ్డ్ మార్చరీలో 6 months ఎలా ఉంది. ఈ స్టోరీ నాకు పంపించింది అయితే జెసికా. తనకి తన ఫ్రెండ్స్కి జరిగిన ఒక మిస్టీరియస్ సంఘటన గురించి. నా పేరు జెసికా. మాది వచ్చి హైదరాబాద్కి దగ్గరగా ఉన్న రామాపురం విలేజ్. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. రియా, సుమంత్ అండ్ వివేక్. మాకు ఎగ్జామ్స్ బిఫోర్ ఒకసారి 2 days హాలిడేస్ వచ్చాయి. ఉగాదికి ఒక రోజు అండ్ ఉగాదికి నెక్స్ట్ డేనే సండే వచ్చింది. అయితే ఈ 2 days మేము ఏమనుకున్నామంటే ఏదైనా అవుటింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. థ్రిల్లింగ్ గా ఉండాలని మా ఫ్రెండ్ సుమంత్ ఒక ప్లాన్ చెప్తాడు. అదేంటంటే మా ఊరి చివరన ఒక మార్చరీ ఉంటుంది, అక్కడికి వెళ్దామని అంటాడు. ఆ మార్చరీ ఏంటంటే 6 months ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేస్తారనమాట. అది కూడా ఒక్క రోజు మాత్రమే. దానికి ప్రియా రాను అంటుంది. ఎందుకు అంటే తనకి అలాంటివంటే చాలా భయం. ఇంకా తనకి నచ్చ చెప్పి ఎలాగో అలాగా ఒప్పించాను నేను తనని. ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 10 అలా స్టార్ట్ అయ్యాము. మార్చరీ దగ్గరికి వెళ్ళేసరికి 11 అలా అయ్యింది. అక్కడేంటంటే ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళడానికి కుదరదనమాట, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వీళ్ళంతా ఉంటారు. సో మేమంతా కూడా ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాము. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళకి కనిపించకుండా లోపలికి వెళ్ళొచ్చు. ప్రియా అప్పటికి చాలా అంటే చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా తనకి నేనే ఎలాగోలాగా నచ్చ చెప్పి వెళ్దాంలే ఇంకొక 2 hours మాత్రమే అని చెప్పి లోపలికి వచ్చేసాము. మీ నలుగురం కూడా మొత్తం తిరుగుతూ చూస్తున్నాము. ప్రియా నేను ఒక రూమ్ లోకి వెళ్ళాము. ఈ మార్చరీ ఏంటంటే మొత్తం 5 floors ఉంటాయి. ఒక్క ఫ్లోర్ కి మొత్తం 10 rooms వరకు ఉంటాయి. సో ఈ రూమ్స్ కూడా ఒకదానికి ఒకటే అటాచ్డ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వెళ్ళొచ్చు అనమాట, అలా ఉంటుంది. అలా నేను ప్రియా 3 rooms దాటి 4th room లోకి ఎంటర్ అయ్యాక అక్కడ ఒక పెద్ద స్కెల్టన్ కనిపిస్తుంది. అది 7 feet అలా ఉంటుంది. చూడ్డానికి చాలా పొడుగ్గా ఉంటుంది. దాన్ని ప్రియా అలా చూస్తూ ఉండిపోయింది. ఇంకా నేనేం చేశానంటే మొత్తం చూసేసి వేరే రూమ్ లోకి ఎంటర్ అయ్యి చూస్తున్నాను అనమాట. ఇంకా తను ఎక్కడుంది అనేది కూడా నేను చూసుకోలేదు. అలా మా ఇద్దరు ఫ్రెండ్స్ సుమంత్ ఇంకా వివేక్ కూడా కలిశారు. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 7 o'clock అలా అవుతుంది. అలా నైట్ 7 వరకు అక్కడే ఉన్నాము. మార్చరీ వచ్చేసి 8 కలా క్లోజ్ చేస్తారు. ఇంకా సుమంత్ అన్నాడు వెళ్దాము, ఇప్పటికే 7 అయిందని చెప్పేసరికి సరే అని చెప్పేసి ప్రియా కోసం వెళ్తే ప్రియా అక్కడ ఉండదు. ప్రియా కోసం చాలా వెతికాము, మొత్తం చూసాము. అప్పటికే లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తున్నారు. ఇంకా తనకి కాల్ కూడా చేసాము, కాల్ ఏమో కలవట్లేదు. మార్చరీ దగ్గర ఏంటంటే నెట్వర్క్ అంతా ఉండదు అనమాట. మార్చరీ దగ్గర కానీ దాని చుట్టుపక్కల కానీ అప్పటికి ఇంకా అంత అప్గ్రేడ్ అవ్వలేదు. సో మేమేమనుకున్నామంటే తను చాలా భయపడుతుంది కదా, ఇంకా వెళ్ళిపోయినట్టుంది అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఇంకా 7:45 కల్లా బయటికి వచ్చాము. బయటికి వచ్చి కూడా చూసాము, ప్రియ ఎక్కడ కనిపించలేదు. కాల్ కూడా చేసాము, కాల్ కూడా అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. ఇంకా తను ఇంటికి వెళ్ళుంటుంది అనుకొని మేము కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాము. నేను ఇంటికి వెళ్ళాక కూడా తనకి కాల్ చేశాను, స్టిల్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. సరేలే తను లేట్గా వెళ్ళింది కదా ఇంటికి, వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. ఓకే వాళ్ళ మమ్మీ ఏదో ఒకటి అనుంటుంది అనుకొని నేను తినేసి పడుకున్నాను. ఇంకా నేను పడుకున్న కొద్దిసేపటికే ప్రియా వాళ్ళ మమ్మీ నుంచి కాల్ వస్తుంది. ఏదన్నా అంటుందేమో అన్న భయంగానే కాల్ లిఫ్ట్ చేశాను. అయితే వాళ్ళ మమ్మీ చెప్పింది విని నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. అదేంటంటే ఏమైంది, ప్రియా ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, ఇంటికి ఇంకా రాలేదు, ఇంకా రాదంట, పొద్దుననగా వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఫోన్ ఇవ్వు అని అంటుంది. ఒక్కసారిగా నేను షాక్ అయ్యి భయంతోనే ఆంటీకి జరిగిందంతా చెప్పేశాను. ఇంకా ఆంటీ తిట్టకుండా ప్రతిదీ తిట్టేసింది. ఆంటీ ఏడుస్తూనే ఫోన్ కట్ చేసి మార్చరీ దగ్గరికి వెళ్ళింది. మార్చరీ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ దగ్గర ఇలా జరిగిందంతా చెప్పింది. కానీ వాళ్ళ రికార్డ్స్లో ఏంటంటే వాళ్ళు ఎవ్వరూ రాలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కదా, వాళ్ళకి తెలియదు కదా. సో అలా వాళ్ళు చెప్పారనమాట. సో ఆంటీ ఏం చేసిందంటే మొత్తం వాళ్ళకి జరిగిందంతా చెప్పింది. ఇంకా దాంతో ఈ మార్చరీ 6 monthsకి ఒక్కసారి ఓపెన్ చేస్తారు, ఆ కీస్ కూడా మా దగ్గర ఉండవు అని చెప్తారు. అయినా ఇక్కడ ఏ అమ్మాయి లేదు అని చెప్పేసి CCTV ఫుటేజ్ అంతా కూడా చూపించారు. అలా మేము వచ్చింది కూడా చూశారు. కానీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది కనిపించదు అందులో, ఎందుకంటే మేము వెళ్ళిన దగ్గర నుంచి CCTV అనేది ఉండదన్నమాట. సో అందువల్ల ప్రియా బయటికి వెళ్ళిందా లేదా అనేది తెలుసుకోలేకపోయాము.
ఈ సీసీటీవీ కూడా పర్టికులర్ ఏరియాలోనే పెట్టారు. ఇంకా ప్రియ వాళ్ళమ్మ చేసేది ఏమీ లేక వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కూడా మార్చరీ చుట్టుపక్కల ఎంక్వైరీ అనేది చాలా గట్టిగానే చేశారు, కానీ ప్రియ మాత్రం దొరకలేదు. అలా 6 నెలలు గడిచాయి. ఫైనల్ గా ఆ రోజైతే వచ్చింది. ఆ రోజు మా జీవితాల్లో ఒక బ్లాక్ డేనే అనుకోవాలి. ఇంకా ఆ రోజు మార్నింగ్ 7 o'clock కి మార్చరీ ఓపెన్ చేశారు. సెక్యూరిటీ అన్ని డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఆ ఒక్క రూమ్ డోర్ ఓపెన్ చెయ్యగా అది చూసి అతనికి షాక్ అయ్యి గూస్ బంప్స్ తోటి భయపడుతూ బయటికి పరిగెత్తాడు. వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్పగా వాళ్ళంతా కూడా వచ్చి చూస్తే అందరూ ఒక్కసారిగా షాక్. అక్కడ చింపిరి జుట్టుతోటి మొత్తం బక్కగా బ్లాక్ గా అయిపోయి ఒక అమ్మాయి మార్చరీలో శవాలను పెట్టే బాక్సెస్ ఉంటాయి కదా వరుసగా, ఆ బాక్సులన్నీ కూడా బయటికి తీసేసి ఉన్నాయి. ప్రియ ఒక్కసారిగా మేనేజ్మెంట్ వైపు చూసి వెకిలుగా నవ్వుతుంది. అసలు ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఒక మనిషి జీవించడానికి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది ఉండదు. అసలు ప్రియ అన్ని మంత్స్ ఎలా జీవించి ఉంది, అసలు ఆ 6 months ఏం జరిగి ఉంటుంది, ఇది తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.